భారతదేశంలోని అతి పెద్ద ఏకశిలా నందీశ్వరుడు. 90s కిడ్స్కి ఇది కేవలం విగ్రహం కాదు, ఒక జ్ఞాపకం. చిన్నప్పుడు స్కూల్లో ఒక ప్రశ్న వచ్చేది, లేపాక్షి ఎక్కడ ఉంది అని. దీనికి సమాధానం హిందూపూర్ దగ్గర 15 కిలోమీటర్లో అని రాస్తే మనకు మార్క్ వచ్చేది. ఆ రోజుల్లో మీకు గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే పాత న్యూస్ పేపర్లో, ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎడిషన్లో ఈ నంది ఫోటో ఒక ఐకానిక్ సింబల్గా పక్కన ముద్రించేవారు. ఈ నంది మన జిల్లాకే కాదు, మొత్తం తెలుగు నేలకే ఒక గర్వకారణం. ఈ అద్భుతమైన ఏకశిలా నందీశ్వరుడు విజయనగర సామ్రాజ్య కళా వైభవానికి నిదర్శనం. ఇది 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగింది. అంటే దాదాపు 500 సంవత్సరాలుగా ఎండకు వానకు తడుస్తూ ఇది మనకు దర్శనమిస్తోంది. నంది కొలతలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పొడవు సుమారు 27 అడుగులు, ఎత్తు సుమారు 15 అడుగులు ఉంటుంది. ఈ భారీతనం కారణంగానే ఇది భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా నందిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ అద్భుతం ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో కూడా చేరింది. 500 సంవత్సరాల క్రితం శిల్పులు ఒకే ఒక గ్రానైట్ రాయిపై ఇంత డీటెయిల్డ్ పని ఎలా చెక్కారన్నది ఇప్పటికీ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. నంది శరీరంపై ఉన్న చర్మ ముడతలు కానివ్వండి, మెడలో వేలాడుతున్న రుద్రాక్షి మాల కానివ్వండి, కింద ఉన్న పెద్ద గంటలు, చిన్న గంటలు మరియు తాడు కానివ్వండి, ప్రతిదీ సహజంగా కనిపిస్తుంది. ఇంత స్పష్టంగా, ఇంత క్లారిటీగా డిజైన్ చెక్కిన ఆనాటి శిల్పుల నైపుణ్యానికి మనమంతా శిరస్సు ఉంచి నమస్కరించాల్సిందే. ఈ నంది మన దేవుడి వాహనం మాత్రమే కాదు, మన చరిత్రకు, కళా నైపుణ్యానికి, చిన్ననాటి జ్ఞాపకాలకి ఒక చిహ్నం. అయితే చాలా మంది భక్తాదులు ప్రేమతో ఈ విగ్రహాన్ని తాకి దీనిపై ఉన్న సున్నితమైన డిజైన్, డీటెయిల్డ్ భాగాలు రాపిడికి గురై అరిగిపోతున్నాయి. అందుకే ఇక్కడ పురావస్తు శాఖ డోంట్ టచ్ అనే హెచ్చరిక బోర్డు కూడా పెట్టింది. రాబోయే తరాలు కూడా ఈ నందిని ఇంతే స్పష్టంగా, సంపూర్ణంగా చూడాలంటే మనం తప్పకుండా నందిని తాకకుండా దూరం నుండి చూసి ఆనందించే బాధ్యత తీసుకోవాలి. నంది అనేది శివుడి వాహనం. ఇది బలం, విశ్వాసం, విజయానికి ప్రతీక. ముఖ్యంగా లేపాక్షి నంది తెలుగు నేలకే గర్వకారణం. సినిమా రంగంలో ఇచ్చే నంది అవార్డ్స్ పేరు, స్ఫూర్తి కూడా ఈ గొప్పతనం, చరిత్రకు ప్రాధాన్యతను గుర్తించే ఈ నంది నుండే వచ్చిందని భావించవచ్చు. మనం కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలి. ఇది కేవలం విగ్రహం కాదు, మన వారసత్వం. మీరు ఈ అద్భుతమైన నందిని ఎప్పుడు చూశారో మీ అనుభవాన్ని కింద కామెంట్ చేయండి.